రైతులు ఎదురు చూస్తున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులు గాని, రాష్ట్ర ప్రభుత్వం కలిపి వేసే అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో మొదట 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాము అని చెప్పి రైతులకు ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు అనేది. అయితే వాస్తవానికి ఇది మే నెలలోనే అందుతాయని అనుకున్నారు, అవ్వలేదు. అది జూన్ అన్నారు, జూన్ కూడా అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలాఖరులో, నెల చివరిలో, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే సమయానికి 24వ తేదీ, ఇక ఈ నెల 30వ తేదీ కాబట్టి ఇంక 6 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 6 రోజుల్లో ఎప్పుడైనా వేసేందుకు వీలు ఉండేలాగైతే కసరత్తు చేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ డబ్బులు ఈ నెలాఖరులోనే జమ అవుతాయి. అదే రోజు అన్నదాత సుఖీభవ కూడా అమలు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి ఏపీ అదనంగా ఇప్పుడు 5,000 రూపాయలు జమ చేయబోతుందట. మిగిలిన రెండవ విడత అక్టోబర్లో 7,000, అలాగే వచ్చే జనవరిలో అంటే 2026 జనవరిలో 6,000 వేస్తారు అనేది. ప్రస్తుతం అయితే మాత్రం 7,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000, వీళ్ళు వేసే 5,000, మొత్తం 7,000 రూపాయలు అయితే ఈ నెలాఖరులోగా జమ చేస్తారట. మిగిలినవి మరో 2 విడతల్లో వేస్తారు. మొత్తం 20,000 రూపాయలు 3 విడతల్లో అందించే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. రైతులకు ఇది గుడ్ న్యూస్. ఏది ఏమైనా మరొక 2-3 రోజుల్లోనే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది.